అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఏప్రిల్ 15వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వలన వారు శుభ పరిణామాల అశుభ పరిణామాల, అలాగే వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు సంఘటనలకు తగిన పరిష్కారాలు పరిహారాలు, ఎటువంటి దేవతారాధన చేయాలి, మొత్తం అయితే వివరంగా ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామ్దాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత గలవారు. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో మీరు కూడా గురువుగారిని ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు ప్రతి ఒక్కరిని ఎంతో నమ్మకంగా అయితే నమ్ముతూ ఉంటారు. అలా నమ్మిన వారితోనే వీరు ఎక్కువ శాతం మోసపోయే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికైతే ఒక స్త్రీ పరిచయం కాబోతుంది. ఆ స్త్రీ పరిచయం విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా వహించవలసిన అవసరం కూడా ఉంది. మీరు మాట్లాడే మాటల్లో, మీరు నడుచుకునే నడవడికలో కొంత పరిమితి ఉండడం చాలా అవసరం. మీ యొక్క సహనం కానివ్వండి, ఆలోచన విధానం కానివ్వండి, మీ నిర్ణయాలన్నింటినీ కూడా రేపటి రోజున పెద్ద సమస్యలుగా ప్రభావితం చూపించబోతున్నాయి. ఒక చిన్న తప్పు, మీరు తీసుకోబోయే ఒక తప్పుడు నిర్ణయం కూడా మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేయబోతుంది. ఇది కేవలం ఒక సూచన అని అయితే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున ఉదయం నుండి రాత్రి వరకు ఒక్కొక్క అంశం ఏ విధంగా ఉండబోతుందంటే, ఎవరైనా సరే మొదటిసారిగా మీరు ఒక స్త్రీని నమ్మినప్పుడు వారితో ఎంతో పరిచయస్తులుగా, ఎంతో నమ్మకస్తులుగా అయితే ఉంటారు. అయితే వారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ నుంచి రాబట్టుకొని మీకు ఏదో ఒక విధంగా కీడు తలపెట్టాలని అయితే చూస్తూ ఉన్నారు. మీరు అటువంటి వారిని గుర్తించలేక గుడ్డిగా వారిని నమ్ముతూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారితో షేర్ చేసుకుంటూ ఉండడం ద్వారా మీరు ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కోబోతున్నారు. వీరు ప్రతి విషయాన్ని కూడా చాలా ఆలోచనాభావంగా అయితే చూస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు వీరు కొంచెం మోసపోయే తీరు కూడా ఉంటుంది. ఈ యొక్క రాశి గలవారు ప్రతి ఒక్కరిని నమ్మే ముందుగా వారి యొక్క మనస్తత్వాన్ని మీరు తప్పకుండా గ్రహించి తీరాలి. ఈ యొక్క రాశి గలవారు ఎంతో మంచి హృదయం కలవారు. సహాయం చేయడంలో చాలా ముందుగా ఉంటారు. మనసులో బాధలను ఎవరికి చెప్పుకోరు. లోపలే కృంగిపోతూ ఉంటారు. ఒంటరిగా ఉండడానికి ఎంతైనా ఇష్టపడుతూ ఉంటారు. ఎంతో మౌన స్వభావం కలవారు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున కాస్త ఆలస్యమైన తప్పకుండా అయితే వీరు కొన్ని పరిహారాలను కూడా పాటించవలసిన అవసరం కూడా ఉంది. వీరికి కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, సమస్యలు కూడా ఎదురవబోతున్నాయి. ఈ యొక్క సమయంలో వీరు మధ్యాహ్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండవాలి. మాట్లాడేటప్పుడు మాట తీరులో, అలాగే మీరు చాలా ప్రత్యేకంగా అయితే మాట్లాడాలి. ఎంత ఓర్పుతో, సహనంతో ఉండాలి. రేపటి రోజున మీకు S&M/R అనే అక్షరాలు గల స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. సాయంత్రం తర్వాత కాస్త మీరు టెన్షన్ నుంచి రిలీఫ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒక మంచి సలహా కూడా రాత్రి సమయానికి కొన్ని పరిస్థితులు సర్దుమణుగవుతాయి. అలాగే ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి నీలం రంగు, అలాగే 8 కలిసి వచ్చే అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు. తూర్పు దిక్కు, పడమర దిక్కు మీకు ఎంతో మంచి శుభశకనాలుగా అయితే ఉంటాయి. ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటాయి. రేపటి రోజున మీరు ఎంతైనా జాగ్రత్త వహించవలసిన స్త్రీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా, అప్రమత్తతంగా ఉండడం వలసిన అవసరం చాలానే ఉంది. మీరు రేపటి రోజున నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ ఉండాలి. మనశ్శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలాగే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే కనుక, మీ జీవితంలో ఒక స్త్రీ అడుగు పెట్టబోతుంది, లేదా ఇప్పటికే మీ చుట్టూ ఉండవచ్చు. అసలు ఆమె యొక్క అసలు స్వరూపం ఇప్పటి వరకు మీరు గ్రహించి ఉండరు, పూర్తిగా తెలుసుకొని కూడా ఉండరు. ఆ యొక్క స్త్రీ పేరు తప్పకుండా అయితే మీకు SMR అనే లెటర్తో అయితే, అలాగే
కే అండ్ పి అనే లెటర్తో కూడా ఉండవచ్చు. ఈ లెటర్స్తో మీకు తెలిసిన ఒక స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీకు ఆ స్త్రీ మంచిగానే మాట్లాడుతూ ఉంటుంది, చాలా స్నేహంగానే ఉంటుంది, సమస్యలు వింటుంది, సహాయం చేస్తుంది, అంతా మంచిగానే ఉంటుందని భావించడం మీద ఆవిడ మీద మీరు ఎంతో నమ్మకాన్ని పెంచుకుంటూ ఉంటారు. అసలు మార్పు అక్కడే మీకు కనబడుతుంది, అసలు ట్విస్ట్ అక్కడే కనబడుతుంది. దాని వెనుక ఉన్న ఒక రహస్యం, ఒక ఉద్దేశం, ఒక చిన్న విషయం కూడా, వ్యక్తిగత విషయాలు, బలహీనతలు అన్నీ గమనిస్తూ కొంతకాలానికి ఆమె ఆ విషయాలన్నింటినీ ఉపయోగించటం, మీపై ప్రభావించటం, ఎక్కడ తప్పు చేస్తున్నారు అర్థం కాకుండా మీ జీవితంలో చిన్న చిన్న సమస్యలను సృష్టించబోతుంది. ఇంట్లో గొడవలు రావడం, అపార్థాలు రావడం, పనులలో అడ్డంకులు పెరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు చాలా ఆలస్యంగా అయితే వెలుగులో గ్రహించుకునే శక్తిలో వస్తారు. ఆ స్త్రీ నేరుగా మీకు హాని చేయకపోయినా కూడా మనసులో సందేహాలు అయితే నింపుతూ ఉంటుంది. మీలో చాలా ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆమె మీతో ఎక్కువగా మాట్లాడే సమయం మీ యొక్క మైండ్ సెట్ ఆమె ప్రభావంలోకి వెళ్తూ ఉంటుంది. మీరు తీసుకోబోయే నిర్ణయాలన్నీ కూడా ఆమె మాటల ఆధారంగా అయితే మారిపోతూ ఉంటాయి. ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నెలకొనబోతుంది. ఒక విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీ మంచికే అయితే అనుకోవద్దు. కొత్త పరిచయంగా అయిన స్త్రీలతో మీరు వ్యక్తిగత విషయాలు అసలు పంచుకోవడం చాలా తప్పు. తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున మీరు ఎంతైనా అటువంటి స్త్రీలతో చాలా దూరం పాటించడం చాలా మంచిది. అటువంటి స్త్రీ యొక్క ప్రభావితం మీ జీవితం మీద చాలా పడవచ్చు. ఇకనైనా జాగ్రత్తగా లేకపోతే సమస్యల ఊబిలో మీరు ఇరుక్కుపోతారు. తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా, భయపట్టే విషయాలు కూడా కాదు కనుక మీరు చాలా తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోవడం చాలా మంచిది. అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ యొక్క మాట సర్వసాధారణమైతే కాదు. జీవితంలో ఒక ముఖ్యమైన విభాగం యొక్క సహకారం, పురోగతి, శుభ ఫలితాలు లభించే అవకాశం కూడా ఉన్నాయి. అన్ని రంగాల వారు తప్పకుండా మీ యొక్క రాశి గల వారు శ్రద్ధగా అయితే మనం చెప్పుకున్నవన్నీ కూడా పాటించినట్టయితే చాలా మంచి ఫలితాలు అయితే మీరు చూడబోతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు రావచ్చు. మీరు చేసిన పనికి తగిన గుర్తింపు కూడా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఆగిపోయినటువంటి పనులు కూడా సకాలంలో సజావుగా సాగుతాయి. ప్రతి ఒక్క సమస్య కూడా నిదానంగా పరిష్కరించుకునే మార్గం మీకు ఎదురవుతుంది. ఎటువంటి విషయంలో కూడా మీరు కోపానికి గురి కావద్దు, అలాగే ఆవేశపడవద్దు. మీరు ఎంతో ఓర్పుతో, సహనంతో ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించడం అయితే మీకు ఎంతో మంచి ఫలితాలను కూడా తీరుస్తుంది. మీరు ఒక రేపటి రోజున కొత్త పరిచయాలు మీకు రాబోతున్నాయి. సోషల్ వర్కర్స్గా సపోర్ట్గా ఉండబోతారు. దైవభక్తి మీకు చాలా పెరుగుతుంది. పూజలు, ప్రార్థనలు మీకు అన్నీ కూడా మనశ్శాంతి కలుగుతాయి. ఒక చిన్న పూజ కూడా మీకు పెద్ద ఫలితాన్ని, పెద్ద మనశ్శాంతిని కూడా ఇవ్వబోతుంది. చిన్న చిన్న ప్రయాణాలు సైతం మీకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. రేపటి రోజున మీరు మొత్తం మీద చూసుకుంటే అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ప్రతి కోణంలో చిన్న చిన్న శుభ పరిణామాలు కూడా జరగబోతున్నాయి. మీరు చేసే ప్రతి ఒక్క పని కూడా సక్సెస్గా ఉంటుంది. ప్రతి మంచి రోజు అయితే మీకు చెప్పుకోవచ్చు. మీరు రేపటి రోజున మంచి స్థాయిలో ఉండబోతున్నారు. మీ యొక్క అదృష్టం మీ వైపే ఉంటుంది. అది మీ చేతల్లోనే ఉందనైతే మీరు తెలుసుకోవాలి. రేపటి రోజున సాధారణమైన రోజైతే కాదు. మీకు ఒక పరీక్షాకాలం అనేది చెప్పుకోవచ్చు. కొన్ని పరిహారాలు మీరు పాటించి దైవం పట్ల మంచి శ్రద్ధాభక్తులతో ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఎంతో మేలు జరుగుతుంది. రేపటి రోజున ముందు మీరు నువ్వుల నూనె దీపం వెలిగించుకొని ముందుగా శుభ్రం చేసుకొని, ఇల్లంతా శుభ్రం చేసుకొని, తలస్నానం ఆచరించి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని తప్పకుండా దైవనామస్మరణ చేసుకోవడము మీకు ఎంతైనా మేలు కలుగుతుంది. రేపటి రోజున తప్పకుండా మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడము, అలాగే భయభ్రాంతులకు గురైతే హనుమాన్ చాలీసా పఠించడము, అలాగే మీరు అన్ని సమస్యలు తీరిపోవాలన్నా, ఎటువంటి పనులు ముందుగా ప్రారంభించాలన్నా కూడా గణపతి పూజను చేసుకొని ప్రారంభించుకోవడం అన్నిటిలో కూడా మీకు చాలా మేలు చేకూరుస్తుంది. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు దైవం పట్ల భక్తి శ్రద్ధలతో ఉండడం వల్ల, ప్రతి పనిలో దైవాన్ని నమ్ముకొని మీరు ముందుకు వెళ్ళడం వల్ల ప్రతి ఆటంకాలు కూడా మీకు తొలగిపోతాయి. తప్పకుండా అయితే మీరు ప్రతి ఒక్కరిని గుడ్డిగా అయితే అస్సలు నమ్మవద్దు. ప్రతి స్నేహం వెనుక మంచి ఉందో చెడు ఉందో గ్రహించి దాని పట్ల మీరు ప్రవర్తించడం ఎంతైనా మంచిది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.